నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే బీజేపీలో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డిలో టెన్షన్ పెరిగిందని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? యాక్చువల్‌గా ఏదైతే పొత్తులు కుదిరిని అన్న దగ్గర నుంచే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి గాని, ఆ పార్టీ శ్రేణుల్లో గాని టెన్షన్ మొదలైంది. ఎందుకంటే పొత్తులు లేట్ అయిన కొద్దీ ఢిల్లీలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఢిల్లీలో బీజేపీ పెద్దలు కలవడానికి అక్కడికెళ్ళిన తర్వాత 2 రోజులు అక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఆళ్ళకన్నా ఎక్కువ టెన్షన్ పడింది వైసీపీ శ్రేణులే. ఎక్కడైతే పొత్తు 2014 లాగా మళ్ళా ఈ 3 పార్టీలు పొత్తుగా ఫ్రంట్‌గా ఏర్పడి ఎన్నికలకు వస్తే ఎదుర్కొనే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీద వైసీపీ శ్రేణులు చాలా ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. నేను ప్రజల్లో ఎంత సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నా ప్రతిపక్ష పార్టీలు విడిగా పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఖచ్చితంగా అన్ని పక్షాలను ఒకటి చేస్తానన్న మాట ఈ రోజున మరి వాస్తవ రూపం దాల్చడం, ఏదైతే జనసేన, టీడీపీ పొత్తుతో పాటు బీజేపీ కూడా కలిసి రావడం అనేది నిజంగా ఒక వాళ్ళ యొక్క ప్రతిపక్షాలకి అది ఒక శుభ పరిణామంగానే మనం భావించొచ్చు. కాబట్టి ఖచ్చితంగా 2014 పరిస్థితి వైసీపీ చూసింది కాబట్టి మళ్ళా అదే రిపీట్ అవుతుందా అనే ఆందోళన ఆ పార్టీలో వ్యక్తం అవడం అనేది సహజం. జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు టెన్షన్ మొదలైంది కదా! సో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏదైతే సిద్ధం సభలు పెట్టారో పొత్తు ఎప్పుడైతే జనసేన, టీడీపీ పొత్తు కుదిరిందో అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ఎత్తులనేది స్టార్ట్ చేసేయడం జరిగింది. దానిలో పర్యవసానం భాగంగానే మనకి సిద్ధం సభలు ఏర్పాటు చేయటం. దాదాపు 4 జోన్లుగా విడదీసి 4 సిద్ధం సభలు ఏర్పాటు చేసి ప్రజల్లో మా బలం తగ్గలేదు. మేము ఇదిగోండి మా బల ప్రదర్శన అనేది చూపించుకోవడం కోసం సిద్ధం సభలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఏదైతే బీజేపీ ఇప్పుడు కలిసిందో బీజేపీ కలవడం ఒక ఎత్తు అయితే బీజేపీ అనుకున్న విధంగా ఏదైతే 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ సీట్లు ఈ రోజున పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించబడిందో ఇక పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. బీజేపీ కూడా చాలా సీరియస్ గానే ఫ్రంట్ తరపున వైసీపీ మీదకి దండెత్తే వ్యవహారం ఉంటుందనే ఆందోళన వైసీపీకి ఖచ్చితంగా వచ్చింది. దాని రూపేణనే ఏదైతే ఆయన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సభల్లో ప్రజలకు ఒక అప్పీల్ చేసుకుంటున్నారు. నన్ను ఒంటరిని చేసి ఇంతమంది ఒక్కటిగా నా మీదకి దాడికి వస్తున్నారు. కాబట్టి నన్ను ఆదరించాల్సింది, నన్ను కాపాడాల్సింది ప్రజలే. మీరే నాకు న్యాయ నిర్ణేతలు, మీరే నాకు స్టార్ కంపెయినర్లని ప్రజలకి ఆయన ఒక అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టే ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్ గా ఉంది, కూటమి ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది ముఖ్యమంత్రి గారి మాటలు బట్టి అర్థమవుతుంది కదా. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఇంతవరకు కూడా ఆయన అసెంబ్లీకి ఇన్ఛార్జ్లు ప్రకటించడం జరిగింది కానీ పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి ఏదో 2, 3 కొన్ని చోట్ల అభ్యర్థులని ప్రకటించడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చోట్ల కూడాను ఆయన ఏదైతే ట్రాన్స్ఫర్లు చేశారో ఆ ట్రాన్స్ఫర్లు అన్ని చోట్ల కూడాను కేవలం ఇన్ఛార్జ్లుగానే ప్రకటించడం జరిగింది. కాబట్టి అధికారికంగా ఇంతవరకు ఆయన వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించడం లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ 3 పార్టీల పొత్తు కుదిరిందో బలమైన ప్రతిపక్షంగా ఈ రోజు తనని ఎదుర్కొనే కూటమి ముందుకొచ్చిందో కాబట్టి దీన్ని మరింతగా మరి ఆ విషయంలో రాజకీయ ఎత్తులు వేయటం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకోవడం అయితే ఏదైతే ఇప్పుడు ప్రకటించిన ఇన్ఛార్జీలు కూడా మార్చే అవకాశం ఉంటది. ఇంకా ఆయన ఇంకా బలంగా ఉండే వ్యక్తులు ప్రజల్లో ఇంకా బలంగా వెళ్ళే అభ్యర్థులు కూడా మార్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. అట్లనే ఇప్పుడు చూస్తున్నట్టయితే బీజేపీకి ఇప్పుడు గత 10 ఏళ్లుగా ఎలాంటి డెవలప్‌మెంట్ అయితే ఏపీలో జరగలేదు. మరి ఇప్పుడు మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా బీజేపీని? అన్న మీకు ఒక విషయం చెప్పాలి మేడం. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించబట్టే ఆంధ్రప్రదేశ్ లో ఈ రకమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రత్యేక రాష్ట్రంగా విభజిత రాష్ట్రానికి పార్లమెంట్ లో పేర్కొన్న అంశాలని అమలు చేయడంలో కొంచెం మరి వాళ్ళకున్న ఏదైతే విధానాలు ఉన్నాయో వాళ్ళ తర్వాత ఇప్పుడు మనకు ప్రత్యేక హోదా ఉంది. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశంగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మేము ప్రత్యేక హోదా బదులు ప్రత్యేకంగా మేము నిధులు ఇస్తాము అని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది భారతీయ జనతా పార్టీ చెప్పింది. దానికి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఒప్పుకోవడం జరిగింది. కానీ ఆ ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా వచ్చే నిధులు సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన ఏది కార్యాచరణ నోచుకోవడంతో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకుని మన ప్రత్యేక హోదా మీద ఆయన తీర్పుకి ప్రజల ముందుకు రావడం జరిగింది. ఇదే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ అబ్సల్యూట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి రావడం, అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం, అక్కడ దాంతో ఈయన ఏం చేస్తున్నారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇక మనం అక్కడ చేసేది ఏం లేదు, మన వల్ల వాళ్ళకి ఉపయోగం కూడా ఏం లేదు, మనం వాళ్ళని ఎదిరించి నిలబడటానికి వాళ్ళు అబ్సల్యూట్ మెజారిటీతో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనం అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మనం కేంద్రంతో సమన్వయం చేసుకుని రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మనం వాళ్ళతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని ఈయన మళ్ళా ప్రత్యేక హోదాను కూడా ఈయన కూడా పక్కన పెడతాం జరిగింది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం గతంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రత్యేక హోదా కానీ, లేకపోతే రైల్వే జోన్ కానీ, లేకపోతే ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ఇలాంటి అంశాల్లో మరి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, రాష్ట్రానికి కేటాయించిన పథకాలు కానీ, అమలు చేసిన విధానాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మాత్రం వచ్చినాయి. అలాగే పోలవరం కూడా మనం చూసాం. పోలవరం నిధులు కూడా రావాల్సిన నిధులు వచ్చినాయి. అలాగే ఏదైనా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కనుక ఉన్నట్లయితే రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ కూడా సమకూర్చుకోవాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏదైనా అన్యాయం చేసిందంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలే కానీ భారతీయ జనతా పార్టీ కాదనేది కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఇన్ని రోజులు చూస్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారితో అంటే చీకటి ఒప్పందం ఉంది బీజేపీ పార్టీకి అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ఇందులో వాస్తవం లేదంటారా సార్ మరి? అంటే సహజంగానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఆ వాదన ఇంకా బలంగా పెరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అవినీతి కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం, దాదాపు 15 రోజుల పాటు ఆయన జైల్లో ఉండటం, ఈ పరిణామాలన్నీ కూడా అటు తెలుగుదేశం శ్రేణుల్లో కానీ ఇటు సామాన్య ప్రజానికి కూడా వాళ్ళు ఏమని ఊహించారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే కాదు, దీని వెనకాల కేంద్రం కానీ మోడీ గారు ఉన్నారన్న వాదనలు మనకి బలంగా వినిపించింది. కాబట్టి అది ఇంకా తెలుగుదేశం శ్రేణుల్లో ఇంకా అదే ఉంటుందని నేను అనుకున్నాను. ఇప్పుడు మన సోషల్ మీడియాలో వస్తున్నట్టు కానీ, లేదా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మోడీ గారి యొక్క అనుబంధాన్ని, వారి యొక్క స్నేహాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ఇప్పుడు ఎలా నమ్ముతారు సార్? మరి మళ్ళీ ఇప్పుడు ప్రజలు బీజేపీతో పొత్తు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అని మరి ప్రజలు ఎలా నమ్ముతారు? ఇక్కడ ఒకటి చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నాను దాని మీద రాష్ట్ర ప్రయోజనాలు, దేశ శ్రేయస్సు గురించే మేము పొత్తుకెళ్తున్నాము. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ని రక్షించాలి, ఆంధ్రప్రదేశ్ మళ్ళా అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దించాలి. కాబట్టి ప్రతిపక్షాలంటే ఐక్యత కోసమే మేము పొత్తుకెళ్తున్నాం అన్న ఉద్దేశంతో ఆయన కరాఖండికి చెప్పడం జరిగింది. ఆ రూపేణాన్ని భారతీయ జనతా పార్టీతో ఆయన పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇంతగా ఏంటంటే మనం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, కేవలం ఈ ఫ్రంట్ ఏర్పడటానికి కానీ, ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేసింది కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాల ఐక్యత ఉండాలి, ప్రభుత్వ వ్యతిరేకంగా చేయాలని ఉన్న ఉద్దేశంతోనే ఆయన ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో కూడా మనతో కలిసి రావాలన్న ఈ విషయంలో ఆయనే ఎక్కువగా దీని మీద చనువు తీసుకోవడం జరిగింది. కాబట్టి జనసేన మధ్యవర్తిగా ఈరోజు తెలుగుదేశం బీజేపీ పొత్తులోకి తీసుకురావడం జరిగింది. ఆ రూపేణా ముందుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే తెలుగుదేశం మనస్ఫూర్తిగా పొత్తుకి వాళ్ళు ముందుకు రాలేదు. అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తుని మన మనస్పూర్వకంగా అంగీకరించిందని కూడా లేదు. కానీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మనం చూడాలి. అంటే ఇప్పుడు కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పొత్తు అంటారా సార్? అంతే మరి రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఒక ఇదిగా చూపిస్తున్నారు కానీ ఎవరికి వాళ్ళు అంటే పొత్తు వల్ల ఏదైతే మనం జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళియో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ పథకాల వల్ల ప్రజలు లబ్ధి పొందారు కాబట్టి ఆ మైలేజ్ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని మనం ధీటుగా ఎదుర్కోవాలంటే వ్యతిరేక ఓటు చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకుని ఈ పొత్తు అనేది ఐక్యతగా ఒక ఫ్రంట్ గా ఏర్పడడం జరిగింది. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు అనేది మనం ఆ మాట వాళ్ళు అనలేము. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అంటే చంద్రబాబు నాయుడు గారు 31 సీట్లు ఆయన త్యాగం చేయాల్సిన అవసరం ఉండేది కాదు.
ఉమ్, దాదాపు భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవును సార్. అలాగే ఇప్పుడు లేదు కదా! అది రాజకీయ ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యానే ఈ పొత్తు అనేది ఏర్పడిందని అనుకోవాలి. దాన్ని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం వేచి చూడాలి.